సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పరామర్శించనున్నారు. అల్లు అరవింద్, సుకుమార్ తో కలిసి కిమ్స్ కి వెళ్లబోతున్నారు దిల్ రాజు. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. బాలుడి తండ్రి భాస్కర్ తో ఈ విషయంపై చర్చించబోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకి సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి ఆ శ్రీతేజ్ బాలుడు ఎవరైతే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో ఆ శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసేందుకు, అంతేకాకుండా శ్రీతేజ్ ని పరామర్శించేందుకు ఎఫ్డీసీ చైర్మన్ మనకు కనిపిస్తున్నారు దిల్ రాజు. మరి కాసేపట్లోనే కిమ్స్ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. ఇంకా అంతేకాకుండా అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇటీవల సంజయ్ థియేటర్ దగ్గర గాయపడ్డటువంటి శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సంధ్యా థియేటర్ లో ఏదైతే సంఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఆ అబ్బాయికి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వస్తూ పరామర్శిస్తూ వాళ్ళకి ధైర్యం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్ననే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రావడం కూడా జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా దిల్ రాజు, దాంతోపాటు అల్లు అరవింద్, సుకుమార్ వీరు ముగ్గురు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి వచ్చేసి ఆ శ్రీతేజ్ యొక్క ఆరోగ్య విషయం గురించి కూడా మొత్తం తెలుసుకొని మళ్ళీ వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆర్థిక సహాయం చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సమాచారం. ఏంటంటే గతంలోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అంటే శ్రీతేజ్ పైన ఒకటి కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి మొత్తం కూడా అది ఒక ఫండ్లో క్రియేట్ చేయాలని కూడా వాళ్ళు గతంలో చెప్పడం జరిగింది. దాని గురించి ఈ రోజున ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా కొంత అమౌంట్ మొత్తం కూడా ఇటు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటు అల్లు అరవింద్, సుకుమారు, మిగతా మైత్రి మూవీస్ ఇలా అందరూ కూడా కలిసేసి కొంత అమౌంట్ మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్గా చేసేసి శ్రీతేజ్ కుటుంబం పైన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయబోతున్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఏంటంటే ఇక భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఈ యొక్క డబ్బులు అండగా ఉంటాయని కూడా వచ్చే ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి చాలా వరకు కూడా ఆ పిల్లలను కూడా చదివించుకోవడానికి మిగతా అన్ని అవసరాలు కూడా ఉపయోగపడతాయి అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు నిన్న ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. శ్రీతేజ్ తండ్రి అయినటువంటి భాస్కర్కి కూడా సినీ ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని, అతనికి అన్ని రకాలు కూడా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ విషయం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు తెలంగాణలో కూడా కొద్దిగా హాట్ టాపిక్ అవ్వడం కూడా జరిగింది. ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అయితే ఇప్పుడు శ్రీతేజ్ యొక్క హెల్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అందుకనే చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్నారు, పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటే కానీ ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా పోయే అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నారు. సో అందుకనే చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే రావడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ అల్లు అరవింద్, సుకుమార్, ఇటు దిల్ రాజు వీళ్ళందరూ కూడా వచ్చేసి శ్రీతేజ్ యొక్క ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకుంటూ డాక్టర్తో కూడా సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుండి నవీన్ 25 లక్షలు ఇచ్చారు నిర్మాత. అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా 25 లక్షలు తన తరపు నుండి శ్రీతేజ్ ఆరోగ్యం కోసం తను ఇస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇప్పుడు ఎంత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇంకా విరాళాలు కూడా సేకరించారు కొంత మొత్తంలో. సో అవంతా కలుపుకొని ఎంత అయి ఉండొచ్చు, ఎంత ఇవ్వబోతున్నారు వీళ్ళు? అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ చెప్పినట్టుగా 25 లక్షలు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. నిన్న భాస్కర్ కూడా చెప్పింది ఏంటంటే 10 లక్షల డీడీ ఇవ్వటం జరిగింది, ఇంకా 15 లక్షల తర్వాత ఇస్తారని చెప్పారు. కానీ ప్రస్తుతం వైద్య ఖర్చులు మొత్తం కూడా మా అమ్మాయి ఎటువంటి ప్రెషర్ లేకుండా జరుగుతుందని చెప్పారు. ఇక ఫండ్స్ మొత్తం కూడా చూసుకుంటే మైత్రి మూవీస్ మేకర్స్ 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. దాంతోపాటు 5 లక్షలు సుకుమార్కు కూడా ఇవ్వటం జరిగింది. వీటితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు కూడా వాళ్ళ ట్రస్ట్కు ప్రతి ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఒక అయితే ఉంటే ఇప్పుడు ఈ ఫండ్ ఇది సపరేట్గా అనమాట. అంటే అల్లు అర్జున్, సుకుమారు, ఇటు మైత్రి మూవీస్, దాంతోపాటు మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక ఫండ్ని దీన్ని అకౌంట్ శ్రీతేజ్ వాళ్ళ కుటుంబం పైన పెట్టేసి దానికి ప్రతి నెల వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇదొక ఉంటే
ఇప్పుడు FDC నుంచి కూడా కొంత సహాయం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విరాళాలు కూడా సేకరిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా కొంత స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇస్తే అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఆ అమౌంట్ కూడా శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని ప్లాన్లో అయితే ఉన్నారు. ఓకే, ధన. థ్యాంక్ యూ వెంకట్.